హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటి అంటే వేడి వేడి మిరియాల చారు అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాము. కొద్దిగా కందిపప్పు అయితే వేసుకున్నాను, చూస్తున్నారు కదా. గిన్నెలో కొద్దిగా కందిపప్పు అండ్ జీలకర్ర అండ్ ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి అయితే నేను వేసుకుంటున్నాను దీంట్లో. అండ్ వెల్లుల్లి రెబ్బలు, యాక్చువల్లీ నా దగ్గర మిరియాలు లేక మిరియాల పొడి వేసుకుంటున్నాను. బట్ మిరియాలు ఉంటే మిరియాలే వేసుకోవాలి. మీరు కూడా ఒకవేళ మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలే యూస్ చేయండి. ఎందుకంటే పౌడర్ అంటే నా దగ్గర మిరియాలు లేక వేసుకుంటున్నాను కాబట్టి మిరియాలు ఉంటే మిరియాలు యూస్ చేసేయండి. అండ్ వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే కచ్చా పచ్చా అలా అనమాట. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ చింతపండు రసం తీసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను కదా గిన్నెలో, ఇలా తీసుకోవాలి. అండ్ నేను ప్యాన్ పెట్టుకున్నాను, నూనె వేసేసుకున్నాను ప్యాన్లో. ఈ వర్షాకాలము జలుబులు ఇవన్నీ టైఫాయిడ్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి కదండి. మంచిగా మిరియాల చారు, వేడి వేడి మిరియాల చారు తాగితే ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అన్నమాట ఫాస్ట్గా. అందుకనే నేను ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా అదే అనమాట. బాగా ఫీవర్స్ అయితే ఎక్కువైపోతున్నాయి కదా. చూడండి, దీంట్లో నేనైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాను, తాలింపు దినుసులు కూడా వేసేసుకున్నాను. అండ్ ఒక్క రెబ్బ ఎండుమిర్చి ఇలా బ్రౌనిష్ షేడ్లో రావాలి. కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇలా బాగా వేగాలి. అండ్ ఇప్పుడు చింతపండు రసం ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను అనమాట. చింతపండు రసమే వేసుకోవాలి, చింతపండు వేసుకోకూడదు. ఒక స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లో. అండ్ దొడ్డుప్పు, ఎందుకంటే దొడ్డుప్పు వల్ల దొడ్డుప్పు చాలా ఒరిజినల్ అంటారు కదండి. అండ్ టేస్టీ కూడా కాబట్టి దొడ్డుప్పు అయితే వేసుకున్నాను. ఇలా తిప్పుకోవాలన్నమాట. అండ్ మూత పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్లో ఇలా తెలుతూ ఉంటుంది చారు అయితే. చూసుకోండి ఏ కన్సిస్టెన్సీలో అయితే అవుతుందో ఇదంతా. మనం ఏదైతే పౌడర్ గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ వేసేసుకోవాలి. కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ పౌడర్గా అయితే చేసుకోవద్దు, కచ్చా పచ్చగా చేసుకోవాలి. అండ్ దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా తెల్లాలన్నమాట. కొద్దిగా వీడియో డిస్టర్బెన్స్గా ఉంది. మా అక్కి బాబు అయితే చాలా అల్లరి చేస్తున్నాడు ఈ వీడియోలో, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ కరివేపాకు అయితే వేసేసుకున్నాను నేను. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా బాగా తెల్లుతుందనమాట. బాగా తెల్లాలి చారు, ఎంత బాగా తెల్లితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది. 15 మినిట్స్ అలానే తెల్లుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా కరివేపాకుతోటి మీరు కరివేపాకు వేసుకొని తిప్పేసుకోండి.
ఆ టేస్టే వేరు. ఇంతేనండి, మన వేడి వేడి మిరియాల చారు రెడీ అయిపోయింది. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ బాయ్.